మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కష్టం గురించి చెప్పడానికి వచ్చినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు గురించి చెప్పడానికి వచ్చినాం. నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసం గురించి చెప్పడానికి వచ్చినాం. ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల గురించి చెప్పడానికి మేము ఈరోజు ఈ గార్గేపురం గ్రామానికి వచ్చినాం. ముఖ్యంగా ఈ కోడుమూరు నియోజకవర్గంలో 4 నియంత్రణలు ఉన్నారు. ఒకటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, ఒకటి కేఈ కృష్ణమూర్తి గారు, ఒకటి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఒకటి కొత్తకోట ప్రకాష్ రెడ్డి గారు, ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యే మణిగాంధీ కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు. అందరూ ఏమంటున్నారు అంటే నాయకులందరూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎవరున్నారా అని అడుగుతున్నారు. సార్, మా పార్టీలో పేదలున్నారు, దళితులున్నారు, మైనారిటీలు ఉన్నారు, ఉద్యమాల నుంచి వచ్చిన ఉద్యమకారులు ఉన్నారు, పేదల కష్టాలు గెలిచిన నాయకులు ఉన్నారు. సార్, మా కాడ అందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వచ్చే ఎన్నికలు ఆ 4 కుటుంబాలకు కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు మధ్యన పోటీ అనే విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. మొన్ననే ఒక 5 రోజుల క్రితం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు పోయి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. కప్పుకొని ఏం చెప్పినారంటే గుండ్రేవుల ప్రాజెక్టు కోసం, వేదావతి ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని చూసి పోయి తెలుగుదేశం పార్టీలో చేరినారంట. సార్, 4.5 సంవత్సరాలుగా మీకు వేదావతి ప్రాజెక్టు గుర్తుకు రాలేదా? 4.5 సంవత్సరాలుగా మీకు గుండ్రేవుల ప్రాజెక్టు గుర్తుకు రాలేదా? ఇదే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అవినీతి పైన ఛార్జ్ షీట్ అనే పుస్తకాన్ని విడుదల చేసింది కూడా ఇదే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారే. మన కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబం చేసినంత అవినీతి ఎవరు చేయలే. మన కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబం చేసినంత అరాచకం ఎవరు చేయలే. అటువంటిది ఈ రోజు ఆ కేఈ కుటుంబంతో కలిసి పని చేస్తా అంటున్నాడు ఈ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు. సార్, ఇదే పని మీరు 3 సంవత్సరాల ముందర చేసింటే మా చెరుకులపాడు నారాయణ రెడ్డి గారు బతుకుండే వాళ్ళు కదా సార్. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇక్కడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, కేఈ కృష్ణమూర్తి గారు ఇద్దరు ఒక్కటే. వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం గత 30 సంవత్సరాలుగా రెడ్లకు నాయకులం మేమని ఒక నాయకుడు, బీసీలకు నాయకులం మేమని ఒక నాయకుడు, రెడ్లకు బీసీలకు మధ్యలో కొట్లాట పెట్టి రాష్ట్రంలో కేంద్రంలో అనేక పదవులు అనుభవించినారు వీళ్ళిద్దరు. ఈ రోజు వాళ్ళిద్దరూ కలిసిపోయి కర్నూలు జిల్లా ప్రజలను తిక్కోలను చేసినారు. అంతేకాదు, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ 2 కుటుంబాల మధ్యన ఎవరైనా ఎదగడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ అంతం చూసేంత వరకు వదిలిపెట్టాల వాళ్ళు. దాంట్లో భాగంగానే చెరుకులపాడు నారాయణ రెడ్డి గారిని అప్పట్లో కప్పట్రాల వెంకటప్ప నాయుడు గారి హత్యలు జరిగినాయి. ఇక్కడ శ్రీదేవి అక్క గారు కూర్చున్నారు. అక్క, కష్టే ఫలి అని చెప్పి చరిత్రలో చెప్తూనే ఉన్నారు, కష్టం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సుఖం ఉంటుందని. ఆ మాట కానీ నిజమైతే మన రాష్ట్రంలో మన జిల్లాలో మొట్టమొదటి సీటు గెలిచేది పత్తికొండనే అని చెప్పి నేను చెప్తున్నాను. ఈ కష్టానికి తోడుగా నాలాంటి యువకులు ఎంతో మంది ప్రాణత్యాగానికి కూడా సిద్ధం